మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు దేవుని మాటని ఆలకించండి. అందరూ వాక్యం వినేందుకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం అన్నవాళ్ళు కాస్త బిగ్గరగా స్వరమెత్తి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, చాలా సంతోషం. యోహాను సువర్తమానం 17వ అధ్యాయం 11వ వాక్య భాగం. యోహాను సువర్తమానం మూల వాక్యం 17వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని 17వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుతారు చూడండి. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుము. అందరూ తల కాస్త పైకెత్తి జాగ్రత్తగా నా వైపు చూడండి. ఈ రోజున ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం నోట్ చేసుకోవాల్సిన మాట ఏమిటి అనంటే, ఏకమై ఉండునట్లు వారును ఏకమై ఉండులాగున అనే ఈ మాటని మీరు నోట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది ఒకరి ప్రార్థన. ఏంటి అందరు చెప్పండి, ఇది ఒకరి ప్రార్థన. ఈ మాటలు ఒకరి ప్రార్థన. ఎవరి ప్రార్థన ఇది అనంటే, సాక్షాత్తు మనం ఆరాధిస్తున్నాము కదా యేసు ప్రభుల వారి ప్రార్థన ఇది. గెత్సెమనే తోటలో ఆయన యొక్క ఆక్రందన అని చెప్పుకోవచ్చు, ఆయన యొక్క వేదన అని చెప్పుకోవచ్చు. చూడండి, ఆక్రందనతో ఎంతో వేదనతో యేసు ప్రభుల వారు తండ్రికి ఇక్కడ విన్నవించుకుంటున్నట్లుగా మనము చూస్తాము. ఏమని ఆయన విన్నవించుకుంటున్నాడు తండ్రికి ఆ యొక్క గెత్సెమనే తోటలో అని మనం గమనిస్తే, ఇంకా కొద్ది సమయంలో కొద్ది క్షణాల్లో ఆయనని బంధిస్తారు, శిలువ మరణానికి అప్పగిస్తారు. ఆ సమయంలో యేసు ప్రభు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన తండ్రికి ఏమిటి అనంటే, ఇదిగో ప్రభువా, నాకు నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధము అనేది అది ఎలాంటిది అనంటే, అది మామూలు అనుబంధము కాదు. అది మరి ఎవ్వరు కూడా విడదీయలేనటువంటి ఒక అనుబంధం. అయితే ఇదిగో నా యొక్క ప్రార్థన ఏమిటి అనంటే, ఇదిగో నా యొక్క విన్నపం నా తండ్రి ఏమిటి అనంటే, యేసయ్య అంటున్నాడు తండ్రితో ఏమన్నట్టే, నీవు నేను ఎలా అయితే ఏకమై ఉన్నామో. హల్లెలూయా శబ్దం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నీవు నేను ఎలా అయితే ఏకమై ఉన్నామో, ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారమై, ఒక ఐక్యత కలిగినటువంటి వారమై నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో, అలాగుననే ఇదిగో వీరు కూడా అంటే, వీరు అంటే ఎవరు అనంటే, ఏ తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుకి అనుగ్రహించినటువంటి ఆ 12 మంది శిష్యుల్ని గురించి యేసయ్య ప్రార్థన చేస్తూ అంటాడు ఏమనంటే, వీరు కూడా ఏకమై ఉండునట్లు, ఒకరి ఎడల ఒకరు ఏకమై ఉండునట్లు, ఐక్యత కలిగి ఉండునట్లు, ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉండునట్లు. ఇదిగో ఇంతవరకు ఈ లోకములో వీరితో నేను ఉన్నాను కాబట్టి వీరిని నేనేం చేశాను అనంటే కాపాడుకుంటూ వచ్చాను. అయితే ఇంకా వీరితో నేను ఉండను, నీ దగ్గరికి నేను వస్తున్నాను. కాబట్టి నా విన్నపం ఏమిటి అనంటే, నీవు నేను ఏకమై ఉండులాగున వీరు కూడా ఏకమై ఉండునట్లు వీరిని నువ్వేం చేస్తావంటే కాపాడుము అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లు ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు తండ్రికి మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, నేను ఈ యొక్క విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మా ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క మనసు, ఎవరి మనసు అండి అందరూ చెప్పండి,
యేసు ప్రభుల వారి యొక్క మనస్సు ఎలాంటిది అని అంటే, ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటారు అని అంటే, వారికి అనుగ్రహించినటువంటి ప్రతి బంధములో దేవుని బిడ్డలారా ఐక్యత కలిగి ఉండాలని, ఇంకా చెప్పాలంటే ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం, క్లోజ్ ఫెలోషిప్ కలిగి ఉండాలని దేవుని యొక్క మనస్సు అండి, యేసయ్య మనస్సు. అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మీరు మార్కు సువార్తను మీరు చదవండి. ఏ సువార్త అందరు చెప్పండి? ఈ మార్కు సువార్తను మీరు చూసినట్లయితే, ఒక రోజున శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఒక ప్రశ్న వేస్తారు. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, 12వ అధ్యాయములో 28వ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాలని వారు ప్రశ్న వేయలా. యేసు ప్రభులో ఏమైనా తప్పులు పడదామని చెప్పేసి. ఈ రోజున దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? నేర్చుకోనికి రావాలి. ఎందుకు రావాలండి? ఏం నేర్చుకోనికి రావాలి? వాక్యము నేర్చుకోనికి రావాలి. వాక్యము నేర్చుకోనికి మనం రావాలి, కానీ వాక్యములో మనం తప్పులు పట్టనీకి మనము రాకూడదు. ఈ రోజున ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులు శాస్త్రులు వచ్చారు. ఎందుకు అని అంటే, ఆయనలో ఏదైనా తప్పు పడదామని చెప్పేసి వచ్చారు. వచ్చినటువంటి వారు యేసు ప్రభుని వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఇదిగో మన దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. అయితే ఈ మోషే ద్వారా అనుగ్రహించబడిన ఈ యొక్క 10 ఆజ్ఞలలో, ఈ 10 కమాండ్మెంట్స్ లో ఇదిగో ముఖ్యమైనవి 2 ఆజ్ఞలు ఏంటో చెప్పు అని యేసు ప్రభుని ఏం చేశారంటే ప్రశ్న వేశారు. ప్రశ్న వేసినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు మొదటిగా ఆయన చెప్పిన మాట ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా ఆయన ఏం చెప్పాడు అనంటే, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువుని నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రభువుని ప్రేమించాలి. ఇదియే ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పాడు. చెప్పిన తర్వాత చూడండి, తర్వాత మరలా అంతటితో యేసు ప్రభు ఆగిపోలేదు కానీ మరలా యేసు ప్రభు రెండవదిగా ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో నీవు దేవుణ్ణి ఎలా అయితే ప్రేమిస్తున్నావో, నువ్వు దేవుణ్ణి ప్రేమించడం వాస్తవమే కదా పూర్ణ మనసుతో, నువ్వు అందుకే దేవుని యుద్ధకు వస్తున్నావు కదా. అయితే రెండవ ఆజ్ఞ ఏమిటి అని అంటే, నీవు దేవుణ్ణి ఎలా అయితే ప్రేమిస్తున్నావో నీవు అలాగుననే ఏం చేయాలంటే నీ ఇరుగు పొరుగు వారిని కూడా నువ్వేం చేయాలన్నాడు? ప్రేమించాలి. అది రెండవ ఆజ్ఞ అనేసి యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే గమనించని దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దైనందిక జీవితాల్లో దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోదు. దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోదు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి నువ్వు ఎలా అయితే ప్రేమిస్తున్నావో అలాగునే దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి బంధాన్ని కూడా నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. ప్రతి బంధములో నువ్వు ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఒక అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి నీవు ఈ లోకంలో జీవించాలి అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి లోకములో బంధాలు ఇచ్చినాడా ఇలేదా? ఏమేం బంధాలు చెప్పండి అని అంటే చెప్తారు మీరు. రక్త సంబంధం అనేది మనకు కనబడుతుంది. హల్లెలూయా. తర్వాత భార్యాభర్తల మధ్యలో బంధం మనకు కనపడుతుంది. తర్వాత అలా చూస్తే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఒక బంధం అనేది మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు తర్వాత ఆత్మీయమై ఇప్పుడు నీకు నాకు ఉన్నటువంటి మధ్యలో బంధం ఏంటి అని అంటే, అది ఆత్మీయమైనటువంటి బంధం.
దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్తనపు ఆరాధనలో దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి బంధాల్ని మనం ఏం చేయాలి అని అంటే కట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలని చెప్తున్నాడండి? ఏం చేయాలని చెప్తున్నాడు? కట్టుకోవాలి. కట్టుకోవాలి, కానీ పొరపాటున కూడా పడగొట్టుకోకూడదు. అందుకనే యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన చేసినటువంటి ఆ యొక్క ఉపన్యాసాల్లో మనం చూసినట్లయితే ఇంతవరకు శాస్త్రులతో పరిచయంతో చెప్పిన మాటను మనం చూసామా? తర్వాత చూడండి, బహుజన సమూహం మధ్యలో ఆయన ప్రసంగం చేశాడు. ఎంతమందిలో అండి? బహుజన సమూహం అంటే ఏ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్. బహుజన సమూహం మధ్యలో ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఏమన్నాడు అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం త్వరగా చదవండి. మత్తయి సువార్త, కావున నీవు బలిపీఠమునొద్దనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. తర్వాత నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే ఏనన్నా త్వరగా వారితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నీకు న్యాయాధిపతికి అప్పగిస్తాడట. చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ప్రసంగాలు చేశాడా? చేయలేదా? చేశాడు కదా. కొండ మీద ప్రసంగం అంటే తెలియనటువంటి వాళ్ళందరూ ఎవరు ఉండరు. చాలా మటుకు ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది ఈ కొండ మీద యేసు ప్రభు చేసిన ధన్యతల ఆ యొక్క ప్రసంగాన్ని చదువుకొని పనులు మొదలు పెడతా ఉంటారు. చూడండి, అప్పుడు చెప్పినటువంటి ఈ మాటలు ఆయన ఏమంటున్నాడు యేసు ప్రభు అని అంటే, నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, మంచిదే. అయితే నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవునికి నువ్వు బలి అర్పిస్తున్నప్పుడు, బలి అర్పించడం అంటే ఏంటి చెప్పండి? బలి అర్పించడం అంటే ఏంటి? దేవునికి మనకున్న విలువైన వాటిని దేవునికి ఇవ్వడం, అదొక బలి. హల్లెలూయా. ఇంకొకటి, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి దేవుణ్ణి ఆరాధించడం, అది ఒక బలి అర్పిస్తున్నావు, మంచిదే. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, నీవు దేవుని మందిరానికి వచ్చి దేవునికి బలులు అర్పిస్తున్నప్పుడు నీ మనసులో ఒకరి వేళ ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నట్టు నీకు అనిపించింది అనుకో, నీ కోడలతో కావచ్చు, లేకపోతే నీ అత్తతో కావచ్చు, లేకపోతే నీ అన్నతో కావచ్చు, ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే నీవేం చేస్తావంటే, ముందుగా నీవు దేవునికి అర్పించవలసినటువంటి ఆ యొక్క బలిని నీవు అక్కడే ప్రక్కన పెట్టి, మొదటిగా నీవు ఎవరితో అయితే అసమాధానంగా ఉన్నావో వానితో నీవు వెళ్ళి సమాధాన పడమంటాడు. వానితో నీవు సమాధాన పడి నీకు వానికి నీ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క బంధాన్ని నీవు కట్టుకొని ఆ తర్వాత వచ్చి నీవు బలి అర్పించమంటాడు. ఎందుకని అని అంటే, కారణం ఏంటి అన్నట్టు తర్వాత యేసయ్య అంటాడు, అలా నీవు సమాధానపడి బలి అర్పిస్తేనే నీదైనా నాదైనా బలులు అంగీకరించబడతాయి, లేకపోతే అవి అంగీకరించబడవు అని అంటాడు. హల్లెలూయా. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మనస్సును మనం గుర్తెరిగి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మనం వెంబడించాలి, దేవుణ్ణి మనం సేవించాలి. ఏంటి ఆయన మనస్సు అని అంటే, నేను చెప్పడం కాదు కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనకు అనుగ్రహించిన ప్రతి బంధాల్ని పడగొట్టుకునే వ్యక్తులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, కట్టుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? ఇంకా
ఇంకా మనము లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే, మనం లేఖన భాగాల్లో మనం చదువుకుంటూ వెళ్తే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోహాను పత్రికలో 4వ అధ్యాయములో 20వ వాక్య భాగములో భక్తుడు ఇలా అంటాడు, అపోస్తుడు ఇలా అంటాడు, ఏమని అనంటే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒకవేళ తన సహోదరుణ్ణి వాడు ద్వేషించిన ఎడల వాడు ఎవడు అనంటే వాడు అబద్ధికుడు అంటాడు. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన ఇంట్లో ఉన్నటువంటి సహోదరుడు ఉన్నాడే వాణ్ణి ద్వేషిస్తున్నాడట అనుకోండి. ఇదిగో వాడు ఎవడు అనంటే వాడిని గూర్చి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, వానిలో ఏమి లేదు అనంటే సత్యము లేదట. వాడు ఎవడు అనంటే నేను చెప్పట్లేదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాడు అబద్ధికుడు అనేసి వాడిని గూర్చి చెప్తుంది బైబిల్. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే ఇంకా 133వ కీర్తనలో మనం గమనిస్తే అక్కడ కీర్తనాకారుడు ఒక చక్కటి మాట అంటాడు. మొదటి కీర్తన నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఏమంటాడు అనంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. తర్వాతనా అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. నోట్ చేసుకోండి మాటలు ఏంటి అనంటే, ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా ఏం చేస్తున్నాడంటే సెలవిచ్చుచూ ఉన్నాడట. చూడండి, ఈ ఆరాధనలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా. ఏమంటారా వద్దా చెప్పండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీలో ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలా? అందరికి కావాలి, నాకు కూడా కావాలి కదా, అందరికి కావాలా? పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా? ప్రభువా తండ్రి యేసయ్య ఇల్లు కట్టాలా? యేసయ్య పొలం పాడి పంట మొత్తం దీవింపబడాలా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇంకొక ప్రశ్న, ఎంతమందికి మీలో జీవం కావాలా? దేవుని జీవం అందరికి కావాలి కదా. దేవుడంట ఆశీర్వాదానికి ఆజ్ఞాపిస్తున్నాడట, దేవుడట జీవానికి ఆజ్ఞాపిస్తున్నాడట. ఏమన్నట్టే, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో జీవం. ఫలానా కానాలలో మార్తమ్మ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉండమని. ఆమేన్ చెప్పండి. ఫలానా డేవిడ్ ఆ కానాల్లో ఉంటున్నాడు కదా, ఆ కానాల్లో ఉంటున్న డేవిడ్ ఇంట్లో ఉండి అక్కడ నీవు నివాసం చేయి అని అంటున్నాడట. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే చూడండి అక్కడ ఆ ఇళ్లల్లో ఏముంది అనంటే ఐక్యత ఉందట. చూడండి దేవుని బిడ్డలారా, చూడండి భక్తుడు అంటున్నాడు, కీర్తనాకారుడు అంటున్నాడు ఏమనంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము, ఎంత మేలు అంటున్నాడు. ఏంటి, మనము ఐక్యతలు కలిగి జీవించుట ద్వారా మన జీవితాల్లో మన కలిగే ఆ యొక్క మేలు అని మనం గమనించినట్లయితే ఏంటి, మన జీవితాల్ని పడగొట్టుకోకుండా, బంధాలని పడగొట్టుకోకుండా కట్టుకుంటే దాని ద్వారా కలిగే ఆశీర్వాదం ఏమిటి అని అంటే దేవుడే చెప్తాడట ఆశీర్వాదానికి ఆ ఇంట్లో ఉండమని. ఈరోజున అనేక మందిని మీరు గమనించండి, ఆదివారం అయితే దేవుని మందిరానికి వస్తారు, సేవకులతో ప్రార్థనలు చేయించుకుంటారు, వాక్యం విన్నట్లే ఉంటారు, చిల్లర మార్చి చందాలు దేవుడికి వేసినట్లే ఉంటారు, కానీ వారి జీవితాల్లో ఆశీర్వాదం ఏమి అనుభవించలేక అనేక మంది భక్తి చేస్తున్నప్పటికీ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. కారణం ఏమిటి అనంటే, ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి అనంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి బంధాల్ని కట్టుకోనికి నువ్వు ప్రయత్నం చేయట్లా, దేవుడు నీకు ఇచ్చినటువంటి బంధాలని పడగొట్టుకోనికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఇచ్చినటువంటి బంధాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు దేవుని బిడ్డలారా. అందుకే ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక తీర్మానం చేసుకోవాలి మనం. ఏంటి అనంటే, ప్రభువా ఈ రోజు నుండి నాకు ఇచ్చిన ప్రతి బంధాన్ని నేను కట్టుకుంటాను అని. ఆమేన్ చెప్పండి.
కట్టుకుంటాను అని తీర్మానం చేసుకుంటే నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది, నీ ఇంట్లో జీవం ఉంటుంది, నీవు అబద్ధికుడుగా ఉండవు, నీలో సత్యం ఉంటుంది. నీవు అర్పించే ప్రతి బలులను కూడా నా యేసయ్య ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. సరే పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు బంధాలు కట్టుకోవాలని. ఈ లోకంలో కష్టమైనది ఏదైనా ఉందా అంటే అది ఏంది చెప్పండి? ఏందది? బంధాల్ని కట్టుకోవడమే చాలా కష్టం. మా అత్తతో నేను ఎంతో సమాధానంగా ఉండాలని చూస్తున్నాను కానీ ఏమండి కావట్లా. మా కోడలతో సమాధానంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ కావట్లా. ఏం చేయాలో చెప్పు పాస్టర్ గారు? నువ్వేమో ఆశీర్వదింపబడాలంటే కట్టుకోవాలి బంధాలని అని మీరు నన్ను అడుగుతారేమో. చూడండి, కొంతమంది పాపం నిజంగా బంధాలని కట్టుకోవాలని చెప్పి చాలా ఎట్లా అని చెప్పేసి కొంతమంది పుస్తకాలు కూడా చదువుతుంటారు. ఏం చదువుతుంటారండి? పెద్దలు రాసినటువంటి పుస్తకాలు కూడా చదువుతుంటారు. మొన్న కొత్తగా వివాహమై ఒక 6-7 నెలలు అయిందండి. ఆడు గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడంట. గూగుల్ అంటే తెలుసా? ఏం గూగుల్ దేంట్లో ఉంటుంది? ఫోన్లో ఉంటుంది. గూగుల్లో సెర్చ్ చేస్తుంటాడట. ఏమన్నంటే, ఇదిగో నా భార్యతో నేను ఈ విధంగా నా భార్యతో చక్కగా నేను అన్యోన్యంగా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఏం చేస్తే నా భార్య నన్ను ప్రేమిస్తుంది? నా భార్యను నేను హ్యాండిల్ చేయాలంటే హౌ టు హ్యాండిల్ అని చెప్పి గూగుల్ని సెర్చ్ చేశాడట. అప్పుడు ఆ గూగుల్ చెప్పిందట ఏమనంటే వీఆర్ ఆల్సో సర్చింగ్ అని చెప్పిందట. హల్లెలూయా. చూడండి, చాలా మందికి బంధాలు కట్టుకోవాలని ఆశ అయితే ఉంటుంది కానీ ఈ రోజున అనేక మంది ఎలా కట్టుకోవాలనో తెలియక ఈ రోజున బంధాల్ని పడగొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి బంధాన్ని మనం కట్టుకోవాలంటే మనము ఎవరిని ఫాలో చేయాలి, ఎవరిని మనం అనుసరించాలి అనేసి నేను మీతో చెప్పాలనుకుంటున్నా. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మనం గమనించినట్లయితే బంధాలు దృఢంగా ఉండేటట్లు దాని విషయంలో అనేక మంది ప్రసంగాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది మనకు కనపడతారు. మహాత్ములండి. అయితే వారిని ఫాలో చేస్తే మన బంధాల్ని మనం దృఢపరచుకోలేం. ఎందుకు అనంటే కారణం ఏంటి అనంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ బంధాలు ఎలా దృఢపరచుకోవాలో చెప్పిన వారు మాత్రమే కానీ దానిని వారు ఏం చేయలేదు అనంటే అనుకరించలేదు. యేసు ప్రభు శాస్త్రులను గురించి పరిశీలన గురించి అంటాడు కదా, వాళ్ళేమో పెద్ద పీటల దగ్గర నిలవబడి ఇదిగో దేవుని ఆజ్ఞల్ని బాగానే మీ మీద భారంగా మోస్తారు. అయితే వారి దగ్గరకు వస్తే వారి విషయంలో కనీసము ఈ యొక్క చిన్న వేలుతోనైనా వాటిని మోయరు అని అంటారు. అంటే ఈ లోకంలో చూడండి, మనుషులు ఈ లోకంలో బంధాలు కట్టబడేటట్లు అనేకమైనటువంటి టీచింగ్స్ చేశారు కానీ ఈ రోజున వారిని మనం ఫాలో చేస్తే ఈ రోజున మనం బంధాలు కట్టుకోలేం. కారణం ఏంటంటే మన ఈ లోకంలో మనుషుడు ఎలాంటి వాడు అని అంటే మనుషుడు చెప్పేవాడు మాత్రమే కానీ దాన్ని అనుసరించేటువంటి వాడు కాదు. అయితే ఈ రోజున ఈ భూమి మీద మనము భూతద్దం పెట్టుకొని వెతికితే ఒకే ఒక్కడు మనకు కనబడతాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకములో బంధాలు దృఢపరచబడేటట్లు ఎలా జీవించాలో ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి చెప్పడం మాత్రమే కాకుండా ఆయన దానిని అనుసరించాడు. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి. ఖర్చు దెబ్బలు కాదు, కానాలంటే గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. చూడండి, ఎవరు ఆయన ఆయనకు తెలియనటువంటి బంధం బైబిల్లో లేదండి. ఆయనకు తెలియనటువంటి బంధం బైబిల్లో లేదు. మనం బైబిల్ అంతట్లో మనం చదివితే ఆయన ఎవరో కాదు కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు
మనం ఆరాధిస్తున్నటువంటి మన పరలోకపు తండ్రి. దేవుని బిడ్డలారా, ఆయనకు తెలియనటువంటి బంధం అంటూ బైబిల్లో మనం చదివితే మనకు కనబడదు. చూడండి, యేసు ప్రభు తన ప్రజలకి ఎలా ఉన్నాడు అనంటే ఒక తల్లిగా ఉన్నాడు. ఏమండి, ఆయన ఏమంటాడంటే, ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. మరలా భర్తగా ఉన్నాడు బైబిల్లో. ఇంకా చెప్పాలంటే ఒక కాపరిగా ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే స్నేహితునిగా ఉన్నాడు, ఒక దాసునిగా ఉన్నాడు. ఆయనకు తెలియనటువంటి బంధం అంటూ లేదండి. ఆయన బంధాలు దృఢపరచబడేటట్లు ఈ లోకములో ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశాడు, చెప్పడం మాత్రమే కాదు కానీ ఆయన దాన్ని అనుసరించాడు. ఈ రోజున మనము ఆ యేసు ప్రభుల వారిని మనము వెంబడిస్తే నిశ్చయముగా ప్రతి బంధాలు మనం ఎలా కట్టుకోవాలో ఈ రోజున మనం తెలుసుకుంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోజున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి బంధాలు మనము కట్టుకోవాలి అని అంటే మనకు ఉండవలసిన అనుభవాలు ఏమిటో యేసు ప్రభు యొక్క జీవితంలో నుండి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. క్లుప్తంగా నేను చెప్తానండి. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా మీరు చదవండి బైబిల్లో నుంచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, 19వ వాక్యం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తల కాస్త పైకెత్తి జాగ్రత్తగా నా వైపు చూస్తూ దేవుని మాటలు మీరు ఆలకించాలి. చేతులైతే గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఈ రోజున మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే బంధాల్ని కట్టుకునే విషయంలో మనము యేసు ప్రభుని అనుసరించాలి. హల్లెలూయా. బంధాల్ని కట్టుకునేటువంటి విషయంలో యేసు ప్రభుని మనం అనుసరించాలి. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభుల వారు ఎవరు అనంటే బంధాల గురించి ఆయన టీచింగ్ చేసిన వాడు మాత్రమే కాదు కానీ ఆయన బంధాలు దృఢపరచబడేటట్లు ఆయన మాదిరికరంగా జీవించాడండి. మాదిరికరంగా ఆయన చెప్పిన వాటిని ఆయన కూడా అనుసరించినట్లుగా మనం చూస్తాం. అందుకనే పేతురు మొదటి పత్రికలో మీరు 2వ అధ్యాయం 21వ వాక్య భాగంలో మీరు గమనిస్తే పేతురు అంటారు యేసు ప్రభుని గురించి, మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మనకి మాదిరి ఉంచిపోయెను అని. హల్లెలూయా, హల్లెలూయా. బంధాలు మనము దృఢపరచుకునేటట్లు యేసయ్య మనకు ఉంచి వెళ్ళినటువంటి మాదిరికరమైనటువంటి అడుగుజాడలు ఏంటి అని మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆయన దేవుని బిడ్డలారా, ఆయనలో మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు చదువుకున్న యోహాను మొదటి పత్రిక 4:19లో ఏమని రాయబడి ఉందంటే, చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు అంటున్నారు ఏమనంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాం. ఆమేన్. ఆయనే మొదట మనలను ఏం చేశాడట? అందరు చెప్పాలా? ఇప్పుడు గమనించండి, యోహాను గారు ఏమంటున్నాడంటే, మనము మొదటిగా ఆయన్ని మనం ప్రేమించలేదు. అర్థమవుతుందా? మనము ఎవరిమి అనంటే, ఇంకా చెప్పాలంటే పాపులమై ఉంటుండగానే మన యేసయ్యనే మొదటిగా మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి గుర్తించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బంధాలు కట్టబడాలంటే మన బ్రతుకుల్లో మనకు ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏమిటి అనంటే, ఈ రోజున నా కోడలు నన్ను ప్రేమిస్తుందిలే అని కోడల దగ్గర నుండి నువ్వు ప్రేమను ఏం చేయకూడదు? చెప్పండి, ఏం చేయకూడదు? ఎదురు చూడకూడదు.
నా భార్య నన్ను ప్రేమిస్తుందిలే మొదటిగాని భర్త భార్య దగ్గర నుండి ప్రేమను ఎదురు చూడకూడదు. వారు ఎలా ఉంటున్నప్పటికీ ఈ రోజున నీ యొక్క బంధం దృఢంగా ఉండాలి అనంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీవు దేవునికి అర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క అర్పణ అది దేవుని ద్వారా అంగీకరించబడాలంటే మొదటిగా నీవు ఏం చేయాలంటే, వారు ఎలాంటి వారు అయి ఉన్నప్పటికీ వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. అది కూడా ఎలాంటి ప్రేమతో నువ్వు ప్రేమించాలి అనంటే, యేసయ్య మనల్ని మొదటిగా ప్రేమించాడు కదా. ఈ రోజున ఆయన ఎలాంటి ప్రేమతో, ఆయన ఎలా ప్రేమించాడు మనల్ని అని మనం గమనిస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని మీరు చూచినట్లయితే, ఆయన ఎట్లా ప్రేమించాడు ఆయన జనులను, ఆయన ప్రజలను అనంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడట. ఎలా ప్రేమించాడట? అందరు చెప్పండి, చెప్పండి. ఎలా ప్రేమించాడట? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడట. ఈ రోజున ఎందుకని ఈ రోజున అనేక కుటుంబాల్లో మనం గమనించినట్లయితే, ఈ రోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, విడాకుల వరకు వస్తున్నాయి. కారణం ఏమిటి? లోపం అనంటే నేను చెప్పట్లేదు, కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, ప్రేమ అనేది లేకపోవడం. ఈ రోజున వారు నన్ను ప్రేమించాలని మనము వారి దగ్గర నుండి ప్రేమ ఎదురు చూడడం కాదు, కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, మనమే వారిని ప్రేమిస్తేనట అక్కడ అది ఎలాంటి ప్రేమతో అనంటే శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించగలిగితేనట అక్కడ బంధాలు కట్టబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజున బంధాలు కట్టబడేటట్లుగా ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటి అనంటే, మీకు ఇచ్చినటువంటి ప్రతి బంధాలను మీరు ప్రేమించగలుగుతున్నారా అని దేవుడు ప్రశ్న వేస్తే దానికి మీ సమాధానం ఏంటండి? ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఎందుకు ఆశీర్వాదం ఉండట్లేదు అనంటే, నిజమైన ప్రేమ ఉండట్లా. ఏ ప్రేమ ఉండట్లేదండి? ఈ రోజున ప్రేమ మనం మొదటిగా ప్రేమించాలి. అది కూడా ఎలాంటి ప్రేమ అనంటే, నిజమైనటువంటి ప్రేమ కలిగి మనము ప్రేమించాలండి. నిజమైనటువంటి ప్రేమ అంటే ఎలా ఉంటుందండి అని మీరు అడుగుతారు దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మీరు చదివితే, ఆ అధ్యాయములో పౌలంతా కూడా దేని గురించి మాట్లాడతాడు కొరింథీ సంఘముతో అనంటే, ప్రేమను గురించే మాట్లాడతాడు. హల్లెలూయా. దేని గురించి మాట్లాడతాడండి? ప్రేమను గురించే. మీరు ప్రారంభం నుండి మీరు చదివితే ఏమంటాడంటే, ఇదిగో మనుషుల భాషలతో మీరు మాట్లాడినా, దేవదూతల భాషలతో మీరు మాట్లాడినా అంటాడు. మీలో ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు అని అంటాడు. తర్వాత ప్రవచించేటువంటి కృపావరములు నీకు ఉన్నా, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతయు ఖర్చు పెట్టే ఆ అనుభవం నీకున్న, కొండల్ని పెకిలించగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నా, నీలో ప్రేమ అనేది లేకపోతే నీవు వ్యర్థుడవే అంటాడు. నేను ఆ యొక్క అధ్యాయాన్ని బ్రీఫ్గా చెప్పాలంటే సమయం సరిపోదు. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజమైన ప్రేమ గురించి ఆ 13వ అధ్యాయాన్ని బట్టి నేను చెప్పాలి అనంటే, నిజమైన ప్రేమ నోటి మాట కంటే చాలా లోతుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నిజమైన ప్రేమ నోటి మాట కంటే అది ఎలా ఉంటుందండి? చాలా లోతుగా ఉంటుంది. మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా నీలో ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అనంటే దాని అంతటికి గల కారణం ఏంటంటే, కొంతమంది పైకి మాత్రం చాలా ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంటారు మనతో, అయితే లోపల మనం గమనించినట్లయితే ద్వేషం అనేది వారి హృదయాల్లో ఉంటుంది. ఇది నిజమైన ప్రేమ కాదు, అది అబద్ధపు ప్రేమ. ఇంకా నిజమైన ప్రేమ ఎలాంటిది అనంటే, దేవుని బిడ్డలారా చూడండి, నిజమైన ప్రేమ ఎలాంటిది అనంటే, ఈ రోజున కొంతమందికి ప్రేమ లేకున్నా ప్రేమ ఉన్నట్లు ఏం చేస్తుంటారంటే కొన్ని వస్తువులు తీసేస్తుంటారు. ఏం చేస్తుంటారండి?
కొన్ని వస్తువులు తీసేస్తుంటారు ప్రేమ ఉన్నట్లు అనుకోవాలి అని చెప్పేసి ట్రిక్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ రోజున. అంటే అందుకని అక్కడ మనం గమనిస్తే పౌలు అంటాడు, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతయు ఇచ్చిన నీలో ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అని అంటాడు. ఈ మరికొంతమంది చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో మీరు మీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి సంఘాన్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి దైవ సేవకుని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? మీ తోటి విశ్వాసుల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారు? నిజమైన ప్రేమతో ప్రేమిస్తున్నారా, లేకపోతే అబద్ధపు ప్రేమ అనేది మీలో ఉందా? ఒకసారి మనం ఆలోచించాలి. మన దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఆ యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే నిజమైన ప్రేమ. అందుకనే చూడండి దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను పేతురు గారు రుచి చూశారు. ఎవరు రుచి చూశారండి? ఇదిగో యేసుప్రభు శిష్యుల్లో నువ్వు ఒకనివి కదా అంటే, యేసుప్రభు నాకు తెలియదు ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడా? బొంకిన తర్వాత ఆ 3వసారి ఆ మాట మాట్లాడుతుంటే కోడి కూసింది. ఏం కూసింది? అప్పుడు యేసుప్రభు అన్న మాట గుర్తొచ్చి బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, లోపలికి వెళ్ళి దాని విషయమై సంతాపపడి ఏడ్చాడట. ఎందుకు అనంటే ఆయన ప్రేమను నేను రుచి చూచినటువంటి వ్యక్తిని నా అంతటి వాడు అడిగితే అబద్ధం ఆడొచ్చు, ఆయన తెలియదు నాకు అని చెప్పి. యేసయ్య మనల్ని ప్రేమించిన ప్రేమలో అబద్ధము లేదండి. ఆమేన్, ఆమేన్. అందుకే పౌలు ఎన్నో శ్రమలు పడ్డాడు దేవుని కోసం, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఏం పౌల ఇన్ని శ్రమలు పడ్డాడు కదా, ఏంటి దేవుడు నీ సేవలో నీ కష్టాలే ఇచ్చాడు కదా, సుఖాలు ఇవ్వలేదంటే పౌలు అనే మాట ఏంటో తెలుసా? అవును, దేవుడు లేడు, గివుడు లేడు, మందిరం లేదు, గిందిరం లేదు అన్నాడు పౌలు. ఏమన్నాడు? ఉన్నవైనా రాబోనవైనా, ఆరోగ్యమున్నా అనారోగ్యమే ఉన్నా, తర్వాత వస్త్రహీనత అయినా కొరడా దెబ్బలైనా నా దేవుని ప్రేమ నుండి ఏది కూడా నన్ను ఎడబాపలేదు. కొట్టండి గట్టిగా సప్పట్లు కొట్టి. ఏం పోయింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమలో అబద్ధము లేదు, నిజం ఉంది. ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించే విషయంలో కానివ్వండి, మన సంఘాన్ని లేకపోతే మన సేవకుని లేకపోతే తోటి విశ్వాసిని ప్రేమించే ఆ యొక్క ప్రేమలో కూడా ఏముండకూడదు, ఏముండకూడదు? అబద్ధం ఉండకూడదు. ఏముండకూడదు? నిజంగానే ప్రేమించాలి. ఆమేన్. ఎంతవరకు, ఇంకా చెప్పాలంటే ఎంతవరకు ప్రేమించాలా అనంటే యోహాను సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను ప్రేమించిన గురించి రాయబడి ఉన్న మాట ఏంటంటే, లోకములో ఉన్నటువంటి తన వారినట అంతము వరకు ప్రేమించాడట. చప్పలు కొట్టండి గట్టిగా. ఎంతవరకు ప్రేమించాడండి? అంతము వరకు ప్రేమించాడట. అది యోహాను సువార్తలో ఆ శిష్యుల పాదాలని కడిగేటువంటి ఆ సందర్భంలో ఉంటుంది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే వాళ్ళని ప్రేమించుటకు వాళ్ళలో ఏ యోగ్యత లేదు శిష్యులలో. యేసు ప్రభు ఎక్కడా, వాళ్ళు ఎక్కడండి? యేసు ప్రభు ఎవరు అనంటే, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం. వాళ్ళెవరు? చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు యోగ్యులే కాదు, అయినా వారిని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా అసలు వాళ్ళని ప్రేమించుటకు యోగ్యత ఉండదు వాళ్ళకి. అయినా వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? నువ్వు వారిని భలే పాస్టర్ గారు, నువ్వు భలే చెప్తున్నావు, ఆయన దేవుడు కాబట్టి ఆయన వాళ్ళని అట్లా ప్రేమించగా మనం ఎవరిమి? రక్తమాంసములు పంచుకొని పుట్టినోళ్ళం కాబట్టి మనం ఎలా ప్రేమించగలుగుతామని మీరు అంటారేమో. అయితే చూడండి, వారు యోగ్యులు కాకున్నప్పటికీ వారిని మీరు ప్రేమించాలి అని అంటే ఒక ఫార్ములా చెప్తా. వింటారా? ఏంటి ఆ ఫార్ములా అంటే, రోమా పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్నట మన జీవితంలో మనం పొందుకుంటేనట ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఏమైతుందంటే కుమ్మరింపబడుతుందట. గట్టిగా సప్పట్లు, సచ్చదలు కాదు, గట్టిగా 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 నీ శత్రువులను సైతం
వారు నీ ద్వారా ప్రేమ పొందుటకు ఏ మాత్రం కూడా యోగ్యులు కాదు. అయినప్పటికీ వారిని నీవు ప్రేమించాలి అని నీవు ఆశిస్తున్నట్లయితే, నీ కుటుంబం ఆశీర్వదింపబడేటట్లు, నీ బలులు అంగీకరించబడేటట్లు నీవు ప్రేమించాలి అని అంటే, నిజమే రక్త మాంసములలో ఉన్నటువంటి మనం ప్రేమించలేం. అందుకే ఈ రోజున దేవుడు ఏమని చెప్తుండో తెలుసా? ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు పొందుకొనగలిగినట్లయితే, ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మనలో ఏమవుతుందంటే కుమ్మరింపబడుతుంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున బంధాలు కట్టబడాలి అని అంటే, మొదటిగా యేసయ్యలో మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, వాక్యం ఏమని చెప్తుంది అనంటే, మొదటిగా మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ఏం చేశాడండి? చెప్పండి, ఆయనే మనల్ని ఏం చేశాడు? ప్రేమించున్నాడు. ప్రేమించాలి మనము. ఎంతలా అంటే శాశ్వతమైన ప్రేమతో అంతము వరకు వారు యోగ్యులు కాకున్నప్పటికీ ప్రేమించాలి. ఆమేన్. చూడండి, రెండవదిగా మరొక మాట చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. చాలా మంచి విషయాలండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం అన్న చదవన త్వరగా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడట. దేవుని బిడ్డలారా గమనించండి. ఇందాక అన్న ప్రసంగం చెప్పాడు కదా, ఎంతమంది విన్నారు? మన సురేంద్ర అన్న ప్రసంగం అందరు విన్నారు కదా? విన్నారా? అన్న చెప్పిన ప్రసంగంలో అన్న ప్రకటన గ్రంథంలో నుంచి చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఉన్న వాళ్ళు యేసు ప్రభుని ఆరాధించలా, ఆయన దేవుడని ఒప్పుకోలా. భూమి మీద ఉన్నవారు ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేయలా. పరలోకములో ఉన్నవారు కూడా ఏం చేశారు? ఆయన ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించారు. ఆమేన్. భూమి మీద ఉన్న వాళ్ళు యేసయ్యని దేవుడిగా వాళ్ళ నోటితో ఒప్పుకుంటున్నారు. ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ప్రతి వాణి మోకాలు వంగుతుంది. భూమి మీద మాత్రమే కాదు, భూమి కింద ఉన్నవారు కూడా, కింద కూడా కొంతమంది ఉన్నారు. అది చెప్పాలంటే అది పెద్ద బైబిల్ స్టడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కిందనున్నటువంటి వారు కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారట. ఇంకా చెప్పాలంటే పరలోకంలో ఉన్నవారు కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారట. చూడండి, అంతగా తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను హెచ్చించాడు. ఇంకా చెప్పాలి అని అంటే, అంతమందితో యేసు ప్రభు ఒక దగ్గర సంబంధం పెట్టుకున్నాడండి. హల్లెలూయా. అంతమందితో ఒక క్లోజ్ ఫెలోషిప్. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాల్లో ఏ మతం ఎక్కువ ఉంది? క్రైస్తవ మతం ఎక్కువ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఫాలో చేస్తున్నారు? ఏ దేవుణ్ణి ఫాలో చేస్తున్నారు అని అంటే, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మంది కోట్ల మంది దేవతలు ఉన్నప్పటికీ యేసు ప్రభునే అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మందిని మనం చూస్తాం. యేసు ప్రభుతోనే ఒక విడదీయలేనటువంటి ఆ యొక్క అనుబంధాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకని ప్రతి వాడిని నాలుక యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటుంది. కారణం ఏంటి అనంటే ఆ వాక్య భాగంలోనే ఉంటుంది. ఆయనలో ఏముంది అనంటే తగ్గింపు జీవితం. ఏ జీవితం అండి? తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఆయన ఎంచుకోనలేదు. కానీ ఏం చేశాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు నువ్వు లోకానికి వెళ్ళి లోకంలో ఉన్న మానవాళి కోసం ప్రాణం పెట్టాలి అని అంటే ఆయన తగ్గించుకున్నాడు. తండ్రి దగ్గర ఎంతవరకు తగ్గించుకున్నాడు అని అంటే, అక్కడ రాయబడి ఉన్న మాట మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. సభలో ఓడాడు గట్టిగా. ఎంతవరకు తగ్గించుకున్నాడు ఆయన అంటే, రెండవదిగా మన బంధాలు కట్టబడాలంటే మన జీవితంలో ఉండవలసిన రెండవ శ్రేష్టమైన అనుభవం ఏమిటి అని అంటే, తగ్గింపు జీవితం మనకుండాలి. ఉందా తగ్గింపు? ఏమండి, ఉందా తగ్గింపు అని అంటే, దానికి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఏమని సమాధానం చెప్తారు? ఈ రోజున యేసు ప్రభు జీవిత శైలిని మనం చూసామనుకోండి, ఈ భూమి మీద యేసు ప్రభు గొప్ప వాళ్ళను మాత్రమే పొగడ్డం కాదు,
గొప్ప వాళ్ళను మామూలుగా అయితే లోకంలో మనుషులు మనం చూస్తాం. ఎవరిని పొగుడతాడండి? ఎవరిని పొగుడతారు? బాగా మంచి స్టేటస్ ఉంటే వాళ్ళనే పొగుడతారు. లేని వాళ్ళని ఎవరన్నా పొగుడతారా? పొగడరు. యేసుప్రభు జీవిత చరిత్ర మీరు బైబిల్లో చదవండి. యేసుప్రభు గొప్ప వాళ్ళను పొగిడాడు, ఇన్ సేమ్ టైం ఏమీ లేనటువంటి వాళ్ళను కూడా పొగిడాడు. శతాధిపతి వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. అయ్యా పంపించాడు సంఘ పెద్దల్ని. అయ్యా నా దాసుడు, నా ఇంటనున్న దాసుడు అస్వస్థ ఉన్నాడు, బాగు చేయమని పంపించాడు. పంపిస్తే యేసుప్రభు నేను మీ ఇంటికి వస్తానంటే శతాధిపతి ఏమంటాడు? నా ఇంట్లో అడుగు పెట్టకు, నువ్వు యోగ్యుని. నేను యోగ్యుని కానయ్యా, నేను పాపిష్టుని, నా ఇంటికి నువ్వు రావద్దు. నీ గురించి నాకు తెలుసు. ఏంటి అని అంటే నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఏమవుతుంది? నా ఇంటనున్న నా దాసుడు బాగుపడతాడు, కాబట్టి మాటను పంపు అంటాడు. అంటే చూడండి, వెంటనే యేసుప్రభు మాటను పంపి వాడిని బాగు చేశాడు. అది మనకు తెలిసిన విషయమే. అయితే అక్కడ యేసుప్రభు ఆ శతాధిపతిని పొగిడాడు. ఏమన్నంటే ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వాడిని నేను ఎక్కడ కూడా కనుగొనలేదు. చప్పలు కొట్టండి గట్టిగా. సరే, ఈయన ఎవరు? గొప్పోడు. ఎవరండి ఈయన? గొప్పోడు. 100 మంది సైనికులు ఉన్నారు, వాళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, గుంజులు పెట్టమంటే గుంజులు పెడతారు. ఇది సంగతి పక్కన పెట్టండి. అయితే మరొక సహోదరు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కానాను నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? మీ ఊరే అది? కానానే కదా. వచ్చి అయ్యా నా కూతురు దయ్యం పట్టింది నాయన, నా కూతురు బాగు చేయి ప్రభువా అని అంటే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను ఎవరి కోసం వచ్చానంటే నశించిపోతున్నా ఇశ్రాయేలు కోసమే నేను వచ్చాను. కాబట్టి నేను ఇదిగో ఈ దైవిక స్వస్థత అనేది అది పిల్లల రొట్టె కాదు, కాబట్టి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదన్నాడు. అంటే ఇండైరెక్ట్ ఇప్పుడు యేసుప్రభుని ఏమన్నట్టు? యేసుప్రభు ఆమెను ఏమన్నట్టు? అంతేగా. అదే ప్లేస్లో మనం ఉన్నాం, మనకు ఏం చేసేవాళ్ళం? మమ్మల్ని ఇంత మాట అంటావా నువ్వు? నీ దగ్గరకు వస్తే ఇంకోసారి అడుగు అని అంటామనమంటే మనకు రోషం ఎక్కువ కదా. అయితే ఆ సహోదరు ఏమనిందంటే, కుక్క పిల్లలైనా భోజనం చేసేటప్పుడు భోజనం బల్ల కింద కొన్ని ముక్కలు పడతాయి కదా, అప్పుడు ఆ ముక్కలు తింటాయి కదా నాయన. అలాంటి భోజనం కింద పడిన కుక్క ఆ రొట్టె ముక్కలైనా మేము తింటాం, కాబట్టి వచ్చి స్వస్థపరచు నాయన అని అంటే వెంటనే ఆ విలువ లేనటువంటి ఆ యొక్క స్త్రీని విశ్వాసాన్ని చూసి ఏమంటాడంటే, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిని కనుగొనలేదు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు నాకు ఆయన శిష్యులు వెళ్ళొచ్చారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పరిసయ్యులు వెళ్ళొచ్చారు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే, అదే నాయన అరణ్యంలో ఆయన ఎవరో బాప్తిసం ఇచ్చే యోహాన్ అంట కేకలేస్తున్నాడు, మారు మనసు పొందండి, అబ్రహాము మా యొక్క సంతానం, మేము అబ్రహాము సంతానం అని గర్వపడొద్దండి, రొట్టె రాళ్ళ ద్వారానైనా దేవుడు సంతానాన్ని పుట్టించగలుగుతాడని చెప్పి, అబ్బో సర్ప సంతానమా అని చెప్పి ఉపన్యాసం చేస్తున్నాడు. ఆయనను జూనికి మేము పోయినాం అన్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు ఏమన్నా, ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నారు? వాడు మంచోడు కాదు. ఆ సేవకుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడండి బైబిల్లో. చేతి గట్టి పోతారు, అల్లు చెప్పండి. నిద్ర వస్తుందా? రావట్లేదు కదా అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు అని అంటే, ఇదిగో మీరు ఆయన చూసినీకి వెళ్ళారే, ఆయన మామూలోడు అనుకుంటున్నారా? మామూలోడు కాదు ఆయన. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు. కొట్టు గట్టిగా చప్పట్లు. స్త్రీలు కనిన వారిలో ఇదిగో ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కంటే కూడా గొప్పవాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు అన్నాడు. నేను అంటాను, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు ఏమన్నా సూటు బూట్ వేసుకున్నాడా? ఏమండి, ఏమన్నా రోజు మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ తింటున్నాడా? ఆయన వస్త్రాలు ఏంటి అని అంటే, నేను చెప్పేది కాదు, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, ఒంటె యొక్క రోమములు ధరించుకునేవాడట. ఏం ధరించుకునేవాడట అండి? ఇంకా తినే తిండికి వస్తే దేవుని బిడ్డలారా, మిల్లెట్స్ ఫుడ్ కాదు ఆయన తినింది. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, మిడతలు తినేటువంటి వాడటండి. మళ్ళీ నివాసం ఎక్కడ అంటే అడవిలో. ఎక్కడండి నివాసము? ఈ రోజున అటువంటి వాడిని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే తెలుసా? ఏమంటున్నాడు అని అంటే, అసలు మనమైతే లెక్క చేస్తామా?
నీసు కంపు కొడుతుంది ఆయన నీ బైబిల్ నువ్వు నీ సేవ అని అంటాం. మనకు కావాల్సిందంతా ఎవరంటే సూటు బూటు కోట్ వేసుకొని పెద్ద పెద్ద కార్లలో తిరిగే వాళ్ళు మనకు కావాలా? ఆమేన్ కదండి దేవుని బిడ్డలారా. చూడండి యేసు ప్రభు యొక్క తగ్గింపు చూడండి. యేసు ప్రభు యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? గొప్ప వాళ్ళ మీద లేదండి. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే చిన్న వాళ్ళ మీద ఉంటుంది. ఆమేన్. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది యేసయ్యను దేవుడుగా ఎందుకు ఆరాధన చేస్తున్నారు అని మనం గమనించినట్లయితే, ఇప్పుడు మనం హిందూ పాటలు వింటుంటాం, క్రైస్తవ పాటలు వింటుంటాం. క్రైస్తవుల పాటల్లో, హిందూ పాటల్లో ఈ యొక్క స్పిరిచువల్ డివోషనల్స్లో మనం ఏం చూస్తామో తెలుసా? ఎక్కువ శాతం మనం ఏం చూస్తామంటే వాళ్ళ భక్తులు దేవా నేను ప్రేమిస్తున్నాము అనే మాట మనకు కనపడదు. ఎంతసేపు నా కొన్ని పదాలే మనకు కనపడదు. అయితే మన క్రైస్తవ పాటల్లో మనం చూస్తే ఎక్కువ శాతం ఏముంటుందంటే, ప్రభువా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం నాయన, ప్రేమించేదని అధికముగా ఆరాధించున్న ఆసక్తితో అనే మాటలు మనకు కనపడతాయి. ఎందుకని అనంటే కారణం, ఇతర దేవుళ్లకు మన దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇతరుల దేవుళ్ళు ఏమంటారో తెలుసా? మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను, కొండ ఎక్కండి అని అంటారు. అయితే మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన గూర్చి వాక్యం చెప్తుంది, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే, తన్ను తాను రిక్తునిగా చేసుకొని మంటి వంటి పురుగు వంటి మానవుని కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ తగ్గింపే అనేకులు ఆయనతో కూడా బంధం కలిగేటట్లు చేసింది. హల్లెలూయా. ఈరోజు నన్ను చేస్తున్న ఉద్యోగంలో కూడా తగ్గించుకో, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా తగ్గించుకో. నిశ్చయంగా నా దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఊరికే రెఫరెన్స్లు ఇచ్చి నేను ముగిచ్చేస్తానండి. సంఖ్యాకాండం 23:19 చదువుతారు చూడండి. సంఖ్యాకాండం 23:19 త్వర చదవండి. 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండినా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ద్వితీయోపదేశకాండం 7:9 తొత్తులు చదవన్నా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో తన నిబంధనను స్థిరపరచుటకును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు. మన దేవుడులో ఉన్నటువంటి థర్డ్ క్వాలిటీ, మూడవ అనుభవం ఏమిటి అని అంటే, ఆయన నమ్మదగిన దేవుడు. ఏ దేవుడు అందరు చెప్పండి? బంధాలు మనలో దృఢంగా, మన బంధాలు కూడా దృఢంగా ఉండాలంటే మనలో కూడా ఏముండాలంటే నమ్మకత్వం ఉండాలి. ఆయన ఒక వ్యక్తితో మాట ఇస్తే అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. మాట ఇచ్చితే ఆయన కంపల్సరీ దాన్ని ఏం చేస్తాడంటే స్థాపిస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన వాడు. ఈ రోజున మన జీవితంలో కూడా కుటుంబాన్ని నడిపించుకునేటప్పుడు కానివ్వండి, సంఘాన్ని నడిపించుకునేటప్పుడు కానివ్వండి, మనలో ఏముండాలంటే పార్షియాలిటీ ఉండకూడదు, నమ్మకత్వం అనేది ఉండాలి. ఒకరిని ఒక విధంగా, ఇంకొకరిని ఇంకొక విధంగా మనం నడిపించకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు 2 కొడుకులు. దేవుని బిడ్డలారా, ఇస్సాకు 2 కొడుకులు, ఒకటి ఏశావు, రెండవది యాకోబు ఇస్సాకు చచ్చిపోయిన తర్వాత వచ్చినట్లు బైబిల్లో మనకు కనపడదు. ఫ్యూనరల్ సర్వీస్ యాకోబు మిస్ అయ్యాడండి. ఎంత దౌర్భాగ్యం అండి. కారణం ఏంటి అని అంటే పక్షపాతం. ఏంటండి? తండ్రి చూపించిన పక్షపాతం. దాన్ని బట్టి అన్నదమ్ముల మధ్యలో ఏమైనాయంటే గొడవలు వచ్చాయి. చూడండి, ఆ ఇంటినే విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి యాకోబుకి ఏర్పడింది. కాబట్టి నమ్మకత్వం ఉండాలి. 4వదిగా చూడండి, కీర్తనల గ్రంథం 8వ కీర్తన 5వ వాక్యం చదువుతారు చూడండి. 8వ కీర్తన 5వ వాక్యం. 8వ కీర్తన, దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. చూడండి, ఇక్కడ దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడు అని అంటే, మనిషిని దేవుడు సృష్టించేటప్పుడు ఎట్లా సృష్టించాడంటే, దేవుని కంటే, నా వైపు చూడాలి అందరూ, నా వైపు చూడండి అమ్మా, దేవుని కంటే కొంచెం, ఎంత అండి? కొంచెం అంటే ఎంత? ఇంతే.
మనిషిని కలుగు చేసిన దాంట్లో. మనిషి ఎక్కడో, దేవుడు ఎక్కడా? మనిషిని క్రియేట్ చేసేటప్పుడు అందరిలాగా చేయాల. దేవుని కంటే మనిషి దేవునితో సమానం కాదు, దేవదూతలతో సమానం కాదు. దేవుని కంటే మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే దేవుని కంటే కొంచెం తక్కువగా సృష్టించాడండి. చూడండి, వంటి మనిషి కట మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపజేశాడట. అంటే ఇక్కడ దేవునిలో మనకు కనబడుతున్నటువంటి ఒక అనుభవం ఏమిటి అని అంటే, మనిషిని దేవుడు వాడు మంటివాడైనా ఘనపరుస్తున్నాడు. మనిషిని దేవుడు మంటివాడైనా ఏం చేస్తున్నాడండి? ఈ రోజున ఎక్కడ సమస్యలు ఇంట్లో ప్రారంభమవుతున్నాయో తెలుసా? ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే ఒకరిని ఒకరు ఘనపరుచుకోవట్లేదు. ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఈ రోజున బంధాలు దృఢంగా ఉండాలంటే భార్య భర్తను ఏం చేయాలి చెప్పండి? ఘనపరచాలి. భర్త భార్యను ఏం చేయాలి? ఘనపరచాలి. పిల్లలు తల్లిదండ్రుల్ని ఏం చేయాలి? ఘనపరచాలి. ఈ రోజున చూడండి, ఒకటి హృదయములో భార్యకు ఒక మంచి ఘనతనివ్వాలా. రెండవది మన మాటల్లో కూడా ఘనత ఇవ్వాలండి. అబ్రహాం శారా దంపతులు తెలుసా బైబిల్లో? శారా అబ్రహాంని పిలిచేటప్పుడు ఏమని పిలిచేది? ఏమయ్యో ఆడుండా అనిందే? చెప్పాలా? అనిందే? ఏయ్ భాస్కర్ ఎక్కడ ఉన్నావు అనిందే పేరు పెట్టి? ఈరోజున కొంతమందిని గమనిస్తూ ఉంటాను దేవుని బిడ్డలారా, భర్తను పేరు పెట్టి పిలిచే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే అబ్రహాం భార్య ఏమని పిలిచింది అని అంటే, మేబీ గలతీ పత్రికలో ఆ మాట ఉంటుంది అనుకుంటా. ఏమని పిలిచిందంటే, నా యజమానుడా. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా నా యజమానుడా అని పిలిచింది. ఈ రోజున మీరు మీ భర్తను ఎలా పిలుస్తున్నారు? ఒకటి హృదయంలో ఘనపరచాలి, రెండవది మాటలో ఘనపరచాలి, మూడవది విత్ యాక్షన్స్. మన యొక్క శరీర దౌర్జంతో కూడా మన ఇంట ఉన్నటువంటి వారిని ఘనపరచాలండి. అక్స తండ్రిని అంత దూరం నుంచి చూసిన వెంటనే ఏమే ఎక్కడ కూర్చొని అక్స? గాడి మీద కూర్చొని కదండి. కూర్చున్నటువంటి ఆయన ఏం చేసింది? వెంటనే గాడిద దిగింది. హల్లెలూయా. దిగి డాడీ మా ఆయన నన్ను అడుగుతున్నాడు, మీ నాన్నగారు మనకి పళ్ళ పుస్తలుల్ని మనం ఇచ్చారు కానీ నీటి మడుగుల్ని మనకి ఇవ్వలేదు, నీటి మడుగులను కూడా అడుగు అంటే వెంటనే ఆయన సాక్షి చేసి రాసి ఇచ్చేసినాడు. కారణం ఏంటి? కూతురు గణపరిచిన విధానం అది. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల్ని గణపరుస్తున్నారా? భార్య భర్తను గణపరుస్తుందా? భర్త భార్యను గణపరుస్తుందా? ఎందుకని ఈ రోజున కుటుంబంలో గొడవలు అనేవి ప్రారంభమవుతున్నాయి అని అంటే, స్వర్గసీమలుగా ఉండవలసినటువంటి కుటుంబాలు నరక కూపంగా మార్చబడడం గల కారణం ఏంటంటే ఒకరిని ఒకరు గణపరుచుకోకపోవడమే. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ఊరికే చెప్పుకుంటూ నేను వెళ్తున్నానండి. దేవుడు మనిషిని ఘనపరిచిన విధానం అంతా ఇంత కాదు. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 17:7 మీరు చదవండి. దావీదు ప్రార్థన చేసేటప్పుడు చాలా చోట్ల ఒక పదాన్ని యూజ్ చేస్తాడు. ఏంటి ఆ పదం అంటే, అయ్యా నేను గొర్రెల దొడ్డిలో ఉన్నా, నన్ను ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నా కుటుంబం ఏ పాటిది, నేను ఏ పాటి వాడను. హల్లెలూయా. చూడండి, దావీదు ఎక్కడున్నాడండి? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకునేవాడు. అతతోని ఎడ కూర్చోబెట్టాడు దేవుడు? రాజుగా సింహాసనాన్ని ఇచ్చి గణపరిచాడండి. అట్లే మన జీవితంలో మన బంధాలని దృఢంగా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన సేవకుల్ని, వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళే కావచ్చు, మనకంటే కాస్త తక్కువ అనుభవమే ఉండొచ్చు, వారిని ఏం చేయాలంటే ఘనపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల 16వ కీర్తన 11వ చరణంలో మనం చూసినట్లయితే అక్కడ ఒకటి ఉంటుంది. ఏంటంటే, జీవ మార్గమును నీవు నాకు తెలిపెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని. అంటే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవుని సన్నిధికి ఎవరైతే వస్తున్నారో వారికి దేవుడు ఏమిస్తున్నాడంటే సంతోషమునిస్తున్నాడట. ఏమిస్తున్నాడట చెప్పండి? అంటే దేవుళ్ళో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా?
ఇది ఎన్నో పాయింట్? ఇది 5వ పాయింట్. ఎన్నో పాయింట్ ఏంటి అని అంటే, తన దగ్గరికి వచ్చే వాళ్ళకి సంతోషం ఇస్తున్నాడట. అంటే బంధాలు దృఢంగా ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి బంధాన్ని మనం ఏం చేయాలంటే దుఃఖ పెట్టకూడదు. ఏం చేయకూడదండి? దుఃఖ పెట్టకూడదు. వాళ్ళని మనం ఏం చేయాలి? సంతోషపరచాలి. అన్న దేవుని మందిరానికి వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చిందమ్మా? అన్న బిడ్డలు లేరు కదా, బిడ్డలు లేరు. ప్రభువా ఒక కుమారునిచ్చి నింద తొలగి నాయన అని అంటే దేవుడు ఏం చేశాడు? కుమారునిచ్చి ఆమెను సంతోషపరిచాడా? ఆమె కన్నీటి బ్రతుకును నాట్యంగా మార్చాడా? అలాగనే మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్కరిని సంతోషపరిచేటువంటి వ్యక్తులుగానే ఉండాలి, కానీ మన మాటల చేత దుఃఖ పెట్టే వ్యక్తులుగా ఉండకూడదు. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాం ఆలోచించాలా. ఆదివారం అయితే మందిరానికి రావడం కాదు, ఇంకా 6వదిగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్య భాగంలో మనం చూస్తే యేసయ్య అంటాడు ఏమనంటే, ఇదిగో తలుపు యొద్ద నేను నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా వచ్చి తలుపు తీస్తే నేను నా తండ్రి వారి ఇంటి లోపలికి పోయి ఏం చేస్తామంటే వారితో కూడా కలిసి భోంచేస్తాము అనేసి అక్కడ యేసు ప్రభు అంటున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, వాళ్ళు తలుపు తీయట్లేదు, అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. అంటే యేసయ్యలో మనం ఏం గమనిస్తున్నామంటే నిరీక్షణ గమనిస్తున్నాం. ఏం గమనిస్తున్నామంటే నిరీక్షణను మనం గమనిస్తున్నాం. అంటే మన దైనందిక జీవితాల్లో కూడా మన బంధాలు దృఢంగా ఉండాలంటే ఆవేశం మనకు పనికిరాదు. ఏం పనికిరాదు? కొన్నిసార్లు కుటుంబాల్లో ప్రతికూలతలు ఏర్పడవని నేను చెప్పట్లా. అయితే ఆవేశపడకూడదు. ఆవేశపడితే మన జీవితంలో నష్టపోతాం. ఏముండాలంటే నిరీక్షించాలి. ఏదో ఒక రోజు నా భర్త మారుతాడు, ఏదో ఒక రోజు నా భార్య మారుతుంది, ఏదో ఒక రోజు నా పిల్లలు మారుతారని చెప్పి నిరీక్షణ కలిగి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు యెరూషలేముకి వచ్చాడు. మన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో మంది ప్రవక్తలు యెరూషలేము మీదకి పంపితే ప్రతి ప్రవక్తని రాళ్ళతో కూడా చంపారు కదండి. అయితే చూడండి, తర్వాత యేసు ప్రభుని పంపిస్తే యేసు ప్రభుని కూడా సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత యేసు ప్రభు పునరుద్ధరణయ్యాడా. అయిన తర్వాత శిష్యులతో ఆయన కనబడి ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే మరలా యెరూషలేముకి వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి? ఇప్పుడు ప్రవక్తని పంపిస్తే రాళ్ళతో కొట్టి చంపారు, కొడుకును పంపిస్తే కొడుకును కూడా చంపేసినారు. ఇప్పుడు అసలు యెరూషలేము కాదరా నాయన, వేరే దేశానికి వెళ్ళమని చెప్పొచ్చు కదా. చెప్పలేదు, కానీ యెరూషలేముకి వెళ్ళండి, అక్కడ సువార్తను ప్రకటించండి అని అంటాడు. ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా మన బ్రతుకుల్లో బంధాలు కట్టబడాలంటే నిరీక్షణ ఉండాలి. 7వదిగా బంధాలు కట్టబడాలంటే 10వ కీర్తన 14వ వాక్య భాగంలో మనం చూస్తే నిరాధారులు తమ్మును తాము అప్పగించుకుంటున్నారట, తండ్రి లేని వారికి ఆయన సహాయకుడై ఉన్నాడట. హల్లెలూయా. యేసయ్యలో ఉన్న 7వ స్వభావం ఏంటంటే సహాయం చేసేటువంటి గుణం. మన జీవితాల్లో కూడా సహాయం చేసే గుణం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సురేంద్రన్న గారిలో నేను ఎక్కువ గమనిస్తూ ఉంటా. ఎంత సహాయం చేసే గుణం అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు వారి అవసరతల్ని గుర్తెరిగి బైబిల్ లేనటువంటి వారికి బైబిల్ ఇవ్వడం, ఇట్లా ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎందుకు ఇవన్నీ అని అంటే ఆయనకున్న మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? బంధాలని మనం కట్టుకోవాలి అని. ఈ రోజున దేవుని బిడ్డలారా, కాబట్టి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, నీవు నేను ఏకమైండులాగున వారు ఏకమైండునట్లు నీ నామమందు వారిని కాపాడుము. ఆమేన్. హల్లెలూయా. బంధాలు కట్టుకుంటేనే మనకు ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున బంధాలు కట్టబడాలంటే ఈ 7 అనుభవాలు మనలో ఉండాలి. ఈ 7 అనుభవాలు ఏంటి అనంటే, మొదటిగా మనమే ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, చెప్పుకుంటూ వచ్చాం కదా, ఈ 7 అనుభవాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు బంధాలు కట్టుకుంటారు, వారి కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొద్ది సమయం తీర్మానం చేసుకుందాం. నిజమే ప్రభువా, నాకు తెలియకనే నాయన బంధాలు కట్టుకోకుండా బంధాన్ని పోగొట్టుకున్నాను. మీరు మాతో మాట్లాడారు తండ్రి.
మేము బంధాలను కట్టుకుంటేనే అక్కడ మా కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుందని, మా బలులను మీరు అంగీకరిస్తారని, మేము మాలో సత్యం ఉంటుందని మీరు చెప్పారు నాయన. బంధాలు కట్టుకోవాలంటే ఈ లోకంలో మనుషుల్ని అనుసరించడం కాదు, మిమ్మల్ని అనుసరించాలని, మొదటిగా మేమే ప్రేమించాలని, రెండవదిగా తగ్గింపు కలిగి ఉండాలని, అయ్యా వాక్యములో నుంచి ఒకరినొకరు మేము ఘనపరుచుకోవాలని అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా ఈ అనుభవాల్లో మమ్మల్ని నడిపించండి నాయన. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన ఈ ఆరాధనలో మీరు మాతో కూడా ఉండి మీరు మాకు ఇచ్చిన విలువైన మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమే ప్రభువా, మీ మనస్సు నాయన ఏంటి అని అంటే మా పట్ల ప్రతి బంధములో మేము ఐక్యత కలిగి, సహవాసం కలిగి, అన్యోన్యంగా ఉండాలని ప్రభువా. అయితే బంధాలు కట్టుకోవాలంటే మాకు ఉండవలసిన అనుభవాలు ఏంటో లేఖనాల్లో నుంచి 7 విషయాలు నేర్పించారు.